చేసిన తప్పే, నీకు వ్యతిరేకమైన పనులు చేశాను, నేను నా తమ్ముడు చంపాను కదా, నన్ను క్షమించయ్యా అని అడగకుండా నేను కావిలి వాడినా, నా తమ్ముడికి ఏమి నేను తోడున్నానా అని చెప్పి ఎదురు తిరిగాడు దేవుడికి. ఏం తిరిగాడు? ఎదురు. చాలా మంది విశ్వాసులు అనబడుతున్న వాళ్ళు, క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఎందుకు దిగులుంది, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు చింతపడుతున్నావు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు ఎందుకు అపజయం వస్తుంది, జయం ఎందుకు కలగట్లేదంటే నీవు చేసిన పాపం దేవుని దగ్గర ఒప్పుకోను నువ్వు చేయలేదు. ఇక్కడేమనుంది? నువ్వు దిగులు పడుతూ దేశ దిమ్మరవై నువ్వు తిరుగుదు అన్నాడు. ఎవరినన్నాడు? కయ్యోన్ని అన్నాడు. ఏం చేశాడు కయ్యోను? తన తమ్ముని చంపినది దేవుడితో కూడా, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడితో అబద్ధం ఆడాడు. ఏమాడాడు? అబద్ధం ఆడాడు. పాపం చేశాడు కనుక దేవుడు శాపం పెట్టాడు, దేవుడు క్షపించాడు. నువ్వు దిగులు పడుతూ, నువ్వు చింతపడుతూ, నువ్వు కుషించిపోతూ, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, నీ తమ్ముడు రక్తం నా దగ్గర ఘోషిస్తుంది.